నమస్కారం. ఇంటర్నెట్ వాడే చాలామందికి తెలియని విషయమేంటంటే, వాళ్ళు ప్రతిరోజూ AWS S3ను ఉపయోగిస్తున్నారని. అవును, అందుకే ఈరోజు ఈ ఫండమెంటల్ సర్వీస్ వెనుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం. ముఖ్యంగా ఇంటర్వ్యూలలో ఎక్కువగా అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో చూద్దాం. S3 బేసిక్స్ దగ్గర మొదలుపెట్టి కొన్ని అడ్వాన్స్డ్, ప్రాక్టికల్ విషయాల వరకు వెళ్దాం. ఓకే, ఇక మొదలు పెట్టేద్దాం. అసలు S3 అంటే ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే S3 ఒక ఆబ్జెక్ట్ స్టోరేజ్ సర్వీస్. అంటే ఇక్కడ మన కంప్యూటర్లో లాగా ఫోల్డర్ల సిస్టమ్ ఉండదు. బదులుగా దీన్ని ఒక పెద్ద డిజిటల్ లాకర్ రూమ్లా ఊహించుకోండి. మనం అప్లోడ్ చేసే ప్రతి ఫైల్, అంటే ప్రతి ఆబ్జెక్ట్, దానికి కేటాయించిన ఒక ప్రత్యేకమైన కీతో ఒక లాకర్లో భద్రంగా ఉంటుంది. సరే, ఇది మనల్ని S3 గురించి అందరూ కన్ఫ్యూజ్ అయ్యే ఒక కామన్ పాయింట్ దగ్గరికి తీసుకొస్తుంది. ఇదొక క్లాసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్. చాలామంది అనుకునేదొకటైతే అసలు నిజం వేరే ఉంటుంది. ఏంటో చూద్దామా? సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, బకెట్ పేర్లు ప్రపంచవ్యాప్తంగా యునిక్గా ఉండాలి. అంటే ఒక పేరుతో ఒకే బకెట్ ఉంటుంది. కానీ ఆ బకెట్, అందులో ఉన్న డేటా మొత్తం మనం ఏ AWS రీజన్ను ఎంచుకుంటామో అక్కడే ఉంటుంది. పేర్లు గ్లోబల్, కానీ డేటా మాత్రం రీజనల్. ఇది అసలు విషయం. ఓకే, S3 ఒక ఫైల్ సిస్టమ్ కాదు అంటున్నాం కదా. అప్పుడు వెంటనే వచ్చే ప్రశ్న ఏంటంటే, మరి దీన్నొక ఫైల్ సిస్టంలా వాడలేమా? అలా పనిచేయించలేమా? సమాధానం ఎస్, వాడచ్చు. కొన్ని అప్లికేషన్లకు ఇది ఒక పవర్ఫుల్ ఫీచర్ అని చెప్పాలి. దీనికి మనకు రెండు మెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పాత కమ్యూనిటీ సపోర్టెడ్ టూల్ S3FS. రెండోది 2023లో AWS రిలీజ్ చేసిన కొత్త అఫీషియల్ టూల్ మౌంట్ S3. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన టెక్నికల్ రూల్ ఉంది. ఒక బకెట్ను మౌంట్ చేయాలంటే దాని పేర్లో డాట్స్ అంటే చుక్కలు ఉండకూడదు. ఇది చాలామంది మిస్ చేసే పాయింట్. ఇప్పుడు మనం ఇంకో టాపిక్కి వెళ్దాం. S3 అంటే సింపుల్గా డేటా స్టోర్ చేయడమే కాదు, తెలివిగా స్టోర్ చేసి డబ్బులు ఆదా చేసుకోవడం కూడా. ఎలాగంటే S3 మన అవసరాన్ని బట్టి, అంటే యాక్సెస్ స్పీడ్ను బట్టి రకరకాల స్టోరేజ్ క్లాసులను ఆఫర్ చేస్తుంది. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే కాస్ట్ వర్సెస్ స్పీడ్. చూడండి, మనం రోజు వాడే డేటా కోసం S3 స్టాండర్డ్ ఉంది. ఇది ఫాస్ట్ కానీ కాస్ట్ ఎక్కువ. అదే ఎప్పుడోగాని అవసరం పడని డేటాను ఆర్కైవ్ చేయడానికి గ్లేషియర్ ఉంది. ఇది చాలా చౌక, కానీ డేటా తిరిగి కావాలంటే చాలా టైం పడుతుంది, ఖర్చు కూడా అవుతుంది. సో ఇదొక ట్రేడ్ ఆఫ్ అన్నమాట. అయితే లక్షల ఫైల్స్ ఉన్నప్పుడు వాటిని మాన్యువల్గా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి మార్చడమంటే అయ్యే పని కాదు కదా. అందుకే మనకు లైఫ్ సైకిల్ పాలసీలున్నాయి. ఈ రూల్ సెట్ చేస్తే చాలు, అవే ఆటోమేటిక్గా ఈ పని చూసుకుంటాయి. ఉదాహరణకి ఒక కామన్ పాలసీ ఎలా ఉంటుందంటే, ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు అది S3 స్టాండర్డ్లో ఉంటుంది. 30 రోజుల తర్వాత ఎవరూ దాన్ని యాక్సెస్ చేయకపోతే ఆటోమేటిక్గా కొంచెం చౌకైన స్టాండర్డ్ IAకి వెళ్తుంది. ఇంకో 60 రోజుల తర్వాత అది ఇంకా చౌకైన గ్లేసియర్, డీప్ ఆర్కైవ్కి వెళ్ళిపోతుంది. అంతా ఆటోమేటిక్. ఇక S3లో ఉన్న ఒక పవర్ఫుల్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. ఇది మన డేటాకు ఒక సేఫ్టీ నెట్ లాంటిదే. పొరపాటున ఒక ఇంపార్టెంట్ ఫైల్ని S3 నుంచి డిలీట్ చేసేశాం. అమ్మో, చాలా టెన్షన్ పడే సిచ్యువేషన్ ఇది. కానీ ఒక్క సెట్టింగ్ ఆన్లో ఉంటే చాలు, దాన్ని చాలా ఈజీగా వెనక్కి తీసుకురావచ్చు. ఆ సెట్టింగే వర్సనింగ్. ఇది ఆన్లో ఉంటే మనం ఒక ఫైల్ని డిలీట్ చేసినప్పుడు అది నిజంగా డిలీట్ అవ్వదు. S3 ఏం చేస్తుందంటే ఆ ఫైల్ మీద ఒక డిలీట్ మార్కర్ పెడుతుంది, అంతే. ఇప్పుడు ఆ ఫైల్ మళ్ళీ కావాలంటే మనం ఆ డిలీట్ మార్కర్ని డిలీట్ చేస్తే చాలు, మన ఒరిజినల్ ఫైల్ మళ్ళీ వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక సూపర్ అండూ బటన్ లాంటిది. సరే, ఇక చివరిగా S3లో ఉన్న మన ఫైల్స్కి యాక్సెస్ ఎలా ఇవ్వాలి? అది టెంపరరీ షేరింగ్ అయినా లేదా ఒక సెక్యూర్ వెబ్సైట్ హోస్ట్ చేయడానికైనా సరే, కొన్ని అడ్వాన్స్డ్ పద్ధతులు చూద్దాం. ప్రీ-సైన్డ్ URLల గురించి మాట్లాడదాం. ఇవి ఎలాగంటే, మన ప్రైవేట్ బకెట్లోని ఒక ఫైల్కి ఒక టెంపరరీ సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ కీ లాంటివి. ఉదాహరణకి, ఒక యూజర్కి ఒక రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కేవలం 5 నిమిషాలు యాక్సెస్ ఇవ్వాలనుకోండి. బకెట్ పర్మిషన్స్ ఏమి మార్చకుండా ఈ ప్రీ-సైన్డ్ URL ఇచ్చేస్తే సరిపోతుంది. ఆ టైం తర్వాత ఆ లింక్ పనిచేయదు. ఇది కొంచెం అడ్వాన్స్డ్, కానీ చాలా కామన్ సినారియో. మన S3 బకెట్ను ప్రైవేట్గా, సెక్యూర్డ్గా ఉంచాలి. కానీ దాన్నుంచే ఒక పబ్లిక్ వెబ్సైట్ను
హెచ్టీటీపీఎస్తో హోస్ట్ చేయాలి. ఎలా? దీనికి సొల్యూషన్ S3కి ముందు క్లౌడ్ ఫ్రంట్ను పెట్టడం. యూజర్ రిక్వెస్ట్ ముందు క్లౌడ్ ఫ్రంట్కి వెళ్తుంది. క్లౌడ్ ఫ్రంట్ హెచ్టీటీపీఎస్, SSL లాంటివన్నీ చూసుకుని మన ప్రైవేట్ S3 బకెట్ నుంచి కంటెంట్ను సురక్షితంగా తెస్తుంది. ఇక్కడున్న మ్యాజిక్ ఏంటంటే ఆరిజిన్ యాక్సెస్ కంట్రోల్ వల్ల క్లౌడ్ ఫ్రంట్ తప్ప మరేదీ మన S3 బకెట్ను యాక్సెస్ చేయలేదు. సో మన బకెట్ ఇంటర్నెట్కి ఎప్పుడూ ప్రైవేట్గానే ఉంటుంది. మనకు సెక్యూరిటీ, పర్ఫార్మెన్స్ రెండూ వస్తాయి. సో ఇక్కడ కీ పాయింట్ ఇదే. ఒక హై పర్ఫార్మెన్స్ వెబ్సైట్ సర్వ్ చేయడానికి మన S3 బకెట్ను పబ్లిక్ చేయాల్సిన అవసరమే లేదు. మ్యాక్సిమం సెక్యూరిటీ, మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ రెండూ సాధ్యమే. సో S3 అనేది ఒక ఫైల్ సిస్టమ్లా, ఒక సెక్యూర్ వెబ్ హోస్ట్లా, ఒక ఆటోమేటెడ్ ఆర్కైవ్లా ఇలా ఎన్ని రకాలుగా పనిచేస్తుందో చూసాం కదా. ఇది కేవలం ఒక సింపుల్ స్టోరేజ్ కాదు, ఇంటర్నెట్కి ఒక ఫౌండేషనల్ బిల్డింగ్ బ్లాక్. ఇది మనల్ని ఆలోచింపచేస్తుంది. అసలు మనకు తెలియకుండానే మన డిజిటల్ లైఫ్ను నడికిస్తున్న ఇలాంటి ఫౌండేషనల్ సర్వీసులు ఇంకెన్ని ఉన్నాయో.